హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మీ అందరికంటే స్పెషల్గా లేడీస్కి ఒక శుభవార్త. ఆషాఢం అయిపోయింది, శ్రావణం వస్తుంది. నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం, దివాళీ, దసరా, అలాగే మరెన్నో ప్రత్యేకమైన పండుగలు. సో మరి ఇవి లేడీస్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చింది మనకి పట్టు శారీస్. సో ఈరోజు మీ అందరికీ అద్భుతమైన పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ పరిచయం చేయడానికి వచ్చాను. ఇక్కడే మొత్తం చెప్పండి, లోపలికి వెళ్ళి షాప్ చూపిస్తూ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వచ్చేసేయండి. చెప్పాను కదా, ఒక ప్రత్యేకమైన షాప్ చూపించేస్తానని. అదే మనం ధర్మవరంలో ఉన్న వాసవి సిల్క్స్. సో ప్రత్యేకంగా ఏంటంటే మనకి అంతరించిపోతున్న హ్యాండ్లూమ్స్ అండి. సో మనకి కంచి సిల్క్స్ అంటే అనేసరికి మనము ఎగ్జైటెడ్ ఫీల్ అయిపోయి మనకి కంచి వెళ్ళిపోయి శారీస్ కొనేస్తాం. కానీ వీళ్ళు ఇక్కడ నేర్చుకొని ఆ కసి పట్టుతో నేర్చుకుని ఇక్కడ మనకి సొంతంగా మగ్గం అలాగే శారీస్ కూడా అమ్మడం జరుగుతుంది. మనకి హైదరాబాద్లో కానీ బెంగళూరు ఆర్ ఇతర స్టేట్స్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మనకి మంచి మంచి కంచి పట్టు శారీస్ దొరుకుతాయి. అవి ఎక్కడో రెడీ అవ్వవు, మనకి ధర్మవరంలోనే రెడీ అవుతుంటాయి. సో మరి ఇది వచ్చేసి మనకి 104 years అంటే ఒక రెండు జనరేషన్ కాదండి, 4 generations నుంచి వీళ్ళు కొనసాగిస్తున్న ఈ యొక్క సిల్క్ అండ్ శారీస్ అనమాట. పట్టు సిల్క్ శారీసే కాదు, ఇంకా డిఫరెంట్ టైప్ శారీస్ కూడా ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి నరేష్ గారు ఉన్నారు, అలాగే వాళ్ళ ఫాదర్ రామ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం, తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో చూసారు కదా, నేను లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో నేను ఈ శారీస్ అండ్ ఈ వాసవి సిల్క్స్ ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. యాక్చువల్లీ బిల్డింగ్ కట్టించి కూడా 60 years అవుతుంది అనమాట. సో ఏంటంటే వీళ్ళు అంటే 4 generations వస్తుంది అని చెప్తూనే ఉన్నాను కదా. సో వీళ్ళ తాతగారు దగ్గర నుంచి కూడా ఈ షాప్ స్టార్ట్ చేసి చిన్నగా, అంటే ఈ ఫస్ట్ మనకి ఇప్పుడైతే నేను నుంచున్నానో ఇక్కడ అండ్ మనకి బ్యాక్ డ్రాప్లో ఒక 2 rooms ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు ఇల్లు ఉండదన్నమాట. సో అప్పటి నుంచి వీళ్ళు 2 షాప్ మెయింటైన్ చేస్తూ, అంటే క్రమక్రమంగా ఆ అప్పటి నుంచి ఉన్న ఆ మగ్గంని ఇప్పుడు కూడా ఆ 4th generation కొనసాగిస్తున్నారు అనమాట. ఒక్కసారి మన కెమెరామెన్ పైన చూసుకోవాలి. ఎస్, సో ఇవి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇవి అప్పుడు జనరేషనే. సో నేను చెప్పాను కదా, 4 generations నుంచి ఈ షాప్ అయితే కొనసాగుతుంది మనకి. సో అందులో మనకు వచ్చేసి సార్ రామ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. రైట్, మనతో పాటు నరేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, లోపలికి వెళ్ళి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ షాప్కి ఉన్న ప్రత్యేకత ఆల్రెడీ చెప్పాను, ఇంకా ఆయనతో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లోపలికి వెళ్ళి శారీస్ చూస్తూ మాట్లాడదామా? సార్ మాకు శారీస్ చూపిస్తారా? రైట్, వెళ్దాం. సో మనం అయితే లోపల ఉన్నాం. స్టోర్ ఇదే అండి. సో ఏంటి చిన్నగా ఉంది స్టోర్ అనుకుంటున్నారు కదా. సో ఇది చిన్నగా కాదు, మనకి అసలు మీకు మొత్తం విజువల్స్ చూపిస్తాము. లోపల కవర్స్ అసలు చూస్తుంటే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది, అంత బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి. సో నేను మాట్లాడను, ఈ నరేష్ సార్తో మాట్లాడిపిస్తాను. హలో సార్, వన్స్ అగైన్. హలో అండి. ఎస్, మనం చీరలు పర్చేజ్ చేసే కంటే ముందు ఏంటి 104 years అంట హిస్టరీ ఆఫ్ దిస్ షాప్. అసలు ఏంటి బ్యాక్ అండ్ స్టోరీ కొంచెం షార్ట్ అండ్ స్వీట్ చెప్తారా? ఇదేంటంటే మా ముత్తాత గారి నుండి స్టార్ట్ అయింది. సో తాతగారు అభివృద్ధి చేశారు, తర్వాత మా నాన్నగారు కూడా ఇదే బిజినెస్లోకి వచ్చారు. మా నాన్నగారు మా బాబాయ్ గారు కలిసి సో చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఈ వీవింగ్ని ఇక్కడ పెంపొందించడానికి కూడా మా తాతగారు వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. సో నాకు కూడా అదే ఇన్స్పిరేషన్. ఐ వాంటెడ్ టు ప్రొటెక్ట్ మై హెరిటేజ్. నేను కూడా యాక్చువల్లీ ఈ హెరిటేజ్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. సో మనతో పాటు మన చేనేత అనేది మన కల్చర్కి ఒక అద్భుతమైన కళ. ఇది మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఒక వరం అన్నమాట. సో అంతరించిపోతూ ఉంది. సో అలా ఉండకూడదు, ఈ చేనేత కళని ఇంకా ముందరికి తీసుకెళ్ళాలి. సో అండ్ నా ఫ్యామిలీ హెరిటేజ్ని ఇంకా ముందరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈవెన్ ఐ గాట్ బ్యాక్ టు మై ఫ్యామిలీ బిజినెస్. అంటే నేను కూడా కార్పొరేట్ కంపెనీలో 2 years జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత నా బిజినెస్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా హెరిటేజ్ని ఇంకా ముందరికి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఇదే బిజినెస్కి వచ్చాను. అండ్ నౌ ఈవెన్ మా దగ్గర ఉన్న వీవర్స్కి కానీ వాళ్ళకి కానీ ఐఎమ్ ఎంటర్టైనింగ్ దేర్ నెక్స్ట్ జనరేషన్ ఆల్సో టు కమ్ ఇన్ టు వీవింగ్. సో ఎందుకు అంటే ఇది అంతులేనిదన్నమాట. ఇది మళ్ళీ మన భావి తరాలకు కూడా మన చేనేత చీరలు చూడాలి. ఇవి అంతరించిపోవడము, ఇవి అప్పట్లో మేము చూసేవాళ్ళము. ఇప్పుడే అసలు చాలామంది మా అమ్మమ్మల కాలంలో అలాంటి చీరలు చూసేవాళ్ళము, ఇప్పుడు మేము అవి చూడట్లేదే అని చెప్పి వస్తూ ఉన్నాయన్నమాట. మనం వింటున్నాం అవి. సో ఆ క్వాలిటీని, ఆ చీరల్ని అందించాలనే మేము యాక్చువల్లీ కృషి చేస్తున్నాం. ఇప్పుడు కూడా యాక్చువల్లీ నాకు ఫాస్టెస్ట్ మూవింగ్ లైనప్ ఇస్ వింటేజ్ కాంజీవరం సారీస్. నాకున్న లూమ్స్లో మ్యాక్సిమం ఇప్పుడు వీఆర్ వీవింగ్ దిస్ వింటేజ్ కాంజీవరమ్స్. అంటే ద కాన్సెప్ట్ ఇస్ మన ఓల్డ్ డిజైన్స్ అండ్ ఓల్డ్ కలర్ కాంబినేషన్స్
మనకు ఇప్పుడు తారసపడని ఆ డిజైన్స్, ఆ కలర్ కాంబినేషన్స్ అంటే మా నాన్నగారు మా తాతగారు వీవ్ చేసినవి, వాళ్ళ బుక్స్, వాళ్ళ కలర్ బుక్స్ తీసి. అంటే తాతగారు నాన్నగారు అంటే మగ్గంలో డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళే ఎస్, మా తాతగారు వీవ్ చేశారండి. నేర్చుకున్నారు వాళ్ళు వీవ్ చేశారు, తర్వాత వీవ్ చేయించారు. సో అలాగే ఈ షాప్ ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఫార్ ఏంటంటే అండి మేము ఓన్లీ హోల్సేలర్స్ గానే మిగిలిపోయాం. సో పెద్ద పెద్ద షాపులకి చాలా మందికి మేము చీరలు సప్లై చేస్తున్నాం. ఈవెన్ కాంజీవరం కూడా మేము ఇక్కడ నుండే సారీస్ సప్లై చేస్తూ ఉన్నాం. సో అదే నేను ఈ షాప్ గురించి కొద్దిపాటి తెలుసుకున్నాను. అండ్ మన కంచి చీరలు కూడా ఇక్కడ నుంచి వెళ్తాయని విన్నాను. ఎస్, అంటే మనకి పట్టు సారీస్ అనేసరికి మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది కంచి. ఎవరి నోట్ల నుంచి అయినా కూడా పెళ్లి అంటే ఆ కంచికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అంటారు. కానీ వ్యూయర్స్, పెళ్ళి అనుకుంటే మాత్రం ధర్మవరం రండి, వాసవి సిల్క్స్ రండి. ఎందుకంటే ఈ వీడియో కంటే ముందు నేను కొన్న శారీస్ చూసాను, మెటీరియల్ చూసాను, ప్రతి క్లాత్ టచ్ చేసి చూస్తే మనకి ఒక అపోహ ఉందండి నరేష్ గారు. ఏంటంటే పట్టు శారీస్ అనేసరికి గట్టిగా ఉంటాయి, అవి ఫోల్డ్ అవ్వవు అని. బట్ ఇక్కడికి వచ్చేసరికి క్వాలిటీ చాలా మెత్తగా ఉంది. అంటే ఏంటి ఆ తేడా ఎక్కడ జరుగుతుంది? ఎక్కడంటే అండి ఇప్పుడు మార్కెట్ అభివృద్ధి చెందడంలో కానీ మనకు ఒక అపోహ జనరేట్ అయిపోయింది. అంటే ధర్మవరం చీర అంటే నాసి రకం చీర, కంచి చీర అంటే ఇలా సాఫ్ట్ ఉంటుంది అని చెప్పేది అదొక అపోహ అనమాట. ఇప్పుడు మనకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే ప్రతి చీర నేసే విధానం గురించి ఒక చిన్న స్టోరీ, ఇది చాలా మందికి తెలియదు. పట్టు అనేది, ఒక పట్టు వస్త్రం అనేది మామూలుగా మనకు పట్టు పోగు కర్ణాటకలోనే పెరుగుతుంది, మన రామ్నగర్ డిస్టిక్లోనే పెరుగుతుంది. ఇది అందరికీ తెలిసింది. అక్కడ తప్పితే ఎక్కడ పట్టు సేద్యం లేదండి మనకి ఇండియాలో. సో బనారస్ అయినా, కంచి అయినా, గద్వాల్ అయినా ఎవరన్నా కానీ మనకు బెంగళూరు నుండి, మన కర్ణాటక నుండి ఈ పట్టు కొనుక్కోవాలి. అయితే కొనిన తర్వాత ఆ పట్టుని నేసే విధానాన్ని బట్టి ఆ చీరకు పేరు వచ్చింది. ఇప్పుడు బనారస్ అంటే అక్కడ ఒక మగ్గం విధానం ఉంది, గద్వాల్ అంటే వాళ్ళకు ఒక మగ్గం విధానం ఉంది. ధర్మవరం మేమేం చేసాం అంటే మా తాతలు ఏం చేశారు, వాళ్ళు కంచికి వెళ్ళి కంచిలో ఉన్న మగ్గాలను నేర్చుకొని వీవ్ చేసి ఆ మగ్గాలని ధర్మవరంకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ కూడా ఒక ఉపాధి కల్పించాలి అని. అంటే ధర్మవరంలో ఉండే ప్రతి మగ్గము ఆ కట్టడం విధానం అంతా మన కంచి విధానం అని. అంటే మేము నేసే విధానము కంచి విధానం. సో ధర్మవరం చీర సపరేట్ గా వీవ్ చేస్తారు, కంచి చీర సపరేట్ గా వీవ్ చేస్తారు అనేది లేదండి. ఎందుకు అంటే నేత నేసే విధానాన్ని బట్టే పేరు వస్తుంది. మేము కంచి విధానాలు అంటే ధర్మవరంలో తయారైన కంచి చీరలు ఇవి. మేము ఇక్కడి నుండే మేము కంచికి కూడా సప్లై చేస్తున్నాం, సొసైటీస్ కి సప్లై చేస్తున్నాము, పెద్ద పెద్ద వాళ్ళకి సప్లై చేస్తున్నాము. ఈ రోజు కాంజీవరం ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ధర్మవరం సారీస్. అండ్ నేను చాలా గర్వంగా చెప్తాను, పట్టు చీరలని మన తెలుగు వాళ్ళు తయారు చేసే చీరలండి. అది నాకు చాలా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. ఈ అపోహ తొలగించాలనేది నా ఉద్దేశం. సో ఇప్పటి వరకు మనము బ్యాక్ అండ్ స్టోరీ విన్నాం కదా, మాట్లాడుకుంటూ మీకు చీర చూపించేస్తాను, ఎప్పుడెప్పుడు చూపిస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు మేబీ. సో ఫస్ట్గా నా ఫేవరెట్ కలర్ పర్పుల్ అనమాట. లేడీస్ అనేసరికి ఫస్ట్కి వెళ్ళిపోయేది ఎల్లో, రెడ్, పర్పుల్ కదా. సో మీ అందరి టేస్ట్ నాకు తెలుసు కాబట్టి మీకు బ్యూటిఫుల్ శారీస్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి, కూడా చూపిస్తాను. సో మనం మొదటిగా పర్పుల్ శారీ చూద్దాం. ఈ చీర చూపిస్తూ దీని ప్రత్యేకత కూడా చెప్తానండి. అంటే ప్రతి చీరకి ఒక కథ ఉంటుంది. ఒక్క నేత నేసిన వాడు కానీ నేయించిన వాడే ఆ కథ చెప్పగలుగుతాడు. సో దిస్ అ వెరీ బ్రైట్ పర్పుల్ శారీ. ఈ శారీలో స్పెషాలిటీ ఏంటంటే మీకు మనకు డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది, జరీలో డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది. అది ఎందుకు అంటే ఒక పోగు సిల్వర్ జరీ, ఒక పోగు గోల్డ్ జరీ రెండింటిని కలిపి మిక్స్ చేసి వీవ్ చేసామన్నమాట. అందుకే మనకు ఈ జరీలో కూడా డబల్ షేడ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ సారీ. ఇది కొత్తగా స్టార్ట్ చేసాము. ఈ సారీ చూస్తే అంటే సార్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటేనే నా ఫేస్ లో ఒక బ్లష్ అండ్ బ్రైట్ ఫీలింగ్, అంటే ఎంత చక్కగా ఉంది తెలుసా. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు కానీ బట్ ఇక్కడైతే నాకు లైక్ ఐ వాంట్ టు హోల్డ్ అనమాట, అంత ఎగ్జాక్ట్ ఫీల్ ఉంది. చాలా బాగుందండి. అసలు మీరు చెప్పినట్టు ఆ రెండు మిక్స్ చేయడం వల్ల షైనీ లుక్, ఆ డబల్ షేడ్ వస్తుందండి. సో ఇది ఒక కొత్త ప్రయోగం అండి. మేము యాక్చువల్లీ దీన్ని ఓన్లీ ఇన్ బ్రైట్ కలర్స్ మాత్రమే చేస్తూ ఉన్నాము. అంటే మేము ఏదన్నా కానీ వీవింగ్ అంటే ఏదో ఒక చీర వీవ్ చేస్తామని మేము ముందరికి వెళ్ళము. ప్రతి ఒక్క కలెక్షన్కి ఒక స్టోరీ ఉంటుంది, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అలా కలెక్షన్ వైజ్ యాక్చువల్లీ ఈరోజు మేము శారీస్ వీవ్ చేస్తూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు వింటేజ్ కలెక్షన్ అని కూడా చెప్పాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ వింటేజ్ కలెక్షన్. సో ఐ విల్ షో యూ. లేడీస్ మోస్ట్ ఫేవరెట్ కాంబినేషన్ పింక్ అండ్ పర్పుల్. ఇది ప్యూర్ హ్యాండ్ కుట్టు అండి, మనం చూడొచ్చు. దిస్ ఇస్ అ ప్యూర్ హ్యాండ్ కుట్టు సారీ అండ్ బ్యూటిఫుల్ చెక్స్ అనే దానికి మనకి నెవర్ ఎండ్ ట్రెండింగ్. ఇప్పుడు ఈ చీర ఏంటంటే ఇవి ట్రెండ్ ఈ చీరల్ని డిఫైన్ చేయమండి, ఈ చీరనే ట్రెండ్ని డిఫైన్ చేస్తుంది. ఇంకో 10 ఏళ్ళు అయినా కానీ ఈ చీర ట్రెండ్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ కూడా చూడండి. ఈవెన్ ఇన్ బ్లౌజ్ ఈ బ్రోకెట్, యూజువల్లీ మనము ప్లెయిన్ బ్లౌజెస్ చూస్తాము, లేకపోతే ఒక చిన్న ఎంబోస్ వర్క్ ఉంటుంది. కానీ స్పెషాలిటీ ఏంటంటే
మనము ఆ జరీ లైన్స్ని ఇస్తూ మళ్ళీ బుట్టిని కూడా వీవ్ చేసాం. యాక్చువల్లీ ఈ బ్లౌజ్కే 5 రోజులు పని పడుతుంది. ఈ బ్లౌజ్ వీవ్ చేయడానికి 5 days పడుతుంది. నాకున్న ఒక డౌట్ నరేష్ గారు, ఇప్పుడు నేనే ఆర్డర్ చేస్తాను ఈ కాంబినేషన్లో మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్, నేను ఒక వీడియోలో చూసి మిమ్మల్ని అడిగాను. సో ఒక శారీ ఇంచుమించు ఎన్ని డేసే పడుతుంది? హ్యాండ్లూమ్ శారీ అంటే మనకు ఆ డిజైన్ యొక్క కాంప్లికేషన్ని బట్టి వీవింగ్ డేస్ డిసైడ్ అవుతుందండి. ఇప్పుడు సింపుల్ బుట్టా శారీ, స్మాల్ బార్డర్ శారీ అంటే మినిమం 5 to 6 days పడుతుంది. ఇప్పుడు ఇలాంటి చీర 15 రోజులు ఒకటి పడుతుంది. ఇలా కొన్ని చీరలు ఉన్నాయి, ఇంకా పెద్ద చీరలు కూడా ఉన్నాయి, అవి కొంచెం 30-40 రోజులు కూడా పట్టే చీరలు ఉన్నాయి. ఇవంతా హ్యాండ్లూమ్సే. అవునండి. మార్కెట్ లో ఒక డూప్లికేట్ కూడా వస్తుంది, పవర్ లూమ్స్. సో ఏమంటే హ్యాండ్లూమ్స్ అంటే కొంచెం ధర ఎక్కువ, పవర్ లూమ్స్ అంటే కొంచెం ధర తక్కువ అని దానికి షిఫ్ట్ అవుతున్నారు. సో నాకు ఒక డౌట్ ఏంటంటే తేడా చెప్పండి ఏంటో. హ్యాండ్లూమ్ అంటే 100% ప్యూరిటీ అండి. ఒక పవర్ లూమ్ శారీ చూపిస్తూ మాట్లాడుకుందామా, దాన్ని ఒకసారి చూసి. ఒకటి తెప్పిస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు పవర్ లూమ్ చీర అడిగారు కదండి, చూడండి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పవర్ లూమ్ శారీ. ఇది మనకు యాక్చువల్లీ మన ప్యూర్ నుండే ఇమిటేషన్ అవుతాయండి. ఈ చీరలు కూడా ప్యూర్ నుండే ఇమిటేషన్ అవుతాయి డిజైన్స్. అంటే ఇది కంప్లీట్ మిషన్ వీవింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో మిక్స్ ఉంటుంది, మనకు ప్యూర్ సిల్క్ పెట్టి నేయం ఇదంతా మిక్స్ ఉంటుంది. కానీ మనకు హ్యాండ్లూమ్లో వచ్చే ప్యూరిటీ కానీ, హ్యాండ్లూమ్లో వచ్చే ఆ క్వాలిటీ కానీ, ఇప్పుడు ఇది ఒక 3 సార్లు 4 సార్లు మీరు కట్టుకున్నారంటే ఇమ్మీడియట్లీ ఒక్కసారి కట్టుకొని తీసినప్పుడే ఆ మడతలు అన్నీ పడిపోతుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇది చూడడానికి సాఫ్ట్గా ఉన్నా, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పవర్ లూమ్ చీరల్ని సాఫ్ట్ ఫినిషింగ్ చేసేసి, మిషన్ ఫినిషింగ్ అనేది సాఫ్ట్ ఫినిషింగ్ వచ్చింది, ఆ సాఫ్ట్ ఫినిషింగ్ చేసేసి పెట్టేస్తూ ఉన్నారు. అంటే మెత్తగా ఉంటే పట్టు చీర అనుకుంటారు పాపం. సో అక్కడ యాక్చువల్లీ చాలామంది బోల్తా పడుతున్నారు. కానీ ఒక్కసారి 2 సార్లు మనం వాడిన తర్వాత దాని అసలు నిజస్వరూపం ఏంటనేది తెలుస్తుంది. మనకి ఇప్పుడు ఆ ఫరక్ తెలుస్తుందండి. సేమ్ కాంబినేషన్ ఇంచుమించు చూడొచ్చు మనం. సో హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి మీకు ఈజీగా తేడా తెలుస్తుంది కదండి. అంటే ఈ మొత్తం అయిపోయిన విధానం కానీ, ఆ బార్డర్లో ఉన్న ఆ షైనీ కానీ, దీనికి చాలా ఫరక్. అందుకే అంటారు ₹1 ఎక్కువ పెట్టైనా మనము బెస్ట్ క్వాలిటీ కొనాలి అని. క్వాలిటీ ఆఫ్ జరీ కూడా మనకి ఇందులో ఎక్కువ ఉంటుంది. ఈ మన జరీ క్వాలిటీ కానీ మనకంతా టోటల్ ప్యూరిటీ వస్తుందండి. హ్యాండ్లూమ్ అంటేనే ప్యూర్ మనకి. సో ఇది మనకు పవర్ లూమ్కి అండ్ హ్యాండ్లూమ్కి ఉన్న తేడా. సో ఇప్పుడు మనము ఒక డిఫైన్ ఫ్యూజన్ కలెక్షన్ చూసాము అండ్ ఒక వింటేజ్ కలెక్షన్ చూసాము కదా. సో ఇప్పుడు మీకు ఒక కలర్ కాన్సెప్ట్ సారీ చూపిస్తాను. అంటే కలర్ కాన్సెప్ట్ అనేది యాక్చువల్లీ మేము ఇంట్రడ్యూస్ చేసాము. అంటే ఇంతవరకు మనం చూడని కలర్స్, ఇంతవరకు మనం ఊహించని కాంబినేషన్స్ వేస్తే ఎలా ఉంటుంది. సో మేము కూడా ఏంటంటే మా పాత కలర్ బుక్లు తీసుకొని ఇంతవరకు ఈ కలర్లు ఏవైతే డైయింగ్ వేయలేదు. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. అంటే సార్ ఇప్పుడు మీరే అన్నారు కొత్తగా మేము ట్రై చేసామని. ఇప్పుడు మీరు కొత్తగా ట్రై చేసినప్పుడు డైరెక్ట్ క్లాత్ చేస్తారా, లేకపోతే ఎక్కడైనా రాగా కలర్ కాంబినేషన్? లేదండి, అలా ఉండదండి. మనకు డైయింగ్ బుక్ ఉంటుంది. క్లాత్ మీద చేయడమే ప్రాపర్గా డైయింగ్ వెళ్ళిపోతుంది అనమాట. తేడా ఏమైనా అయితే మేము భరించుకోవాల్సిందే కదండి. నష్టాన్ని కూడా భరిస్తారు తప్పకుండా. లేకపోతే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయకపోతే మనకు కొత్తదనం పుట్టుకురాదు. ఇప్పుడు చూడండి ఈ సారీ మీకు చూపిస్తాను. ఇది ఒక బ్రైట్ గ్రే మెటాలిక్ సారీ అండ్ ఎల్లో స్మాల్ బార్డర్. ఇది ఓపెన్ చేస్తేనే యాక్చువల్లీ ఈ సారీ ఒక గొప్పతనం తెలుస్తుంది. మనం ఊహించని కలర్ కాంబినేషన్ ఉంటుంది. యూజువల్లీ మనకు ఇలాంటి కలర్ కాంబినేషన్ దొరకదు అనమాట, మనం ఊహించలేము. గోల్డ్, ఎస్, మస్టర్డిష్ ఫ్లేవర్, ఇక్కడ గ్రేయిష్ అనమాట. సో యూజువల్లీ మనము ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఊహించాం. సో ఈ కలర్ కాన్సెప్ట్ శారీస్ వెనక ఉన్న స్టోరీ అదే. అంటే మా ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక కొత్త కలర్స్, ఇంతవరకు ఎవరు చూడని కలర్స్ని పేర్ చేస్తే ఎలా ఉంటుంది. సో అలా పుట్టిండేదే ఈ కలెక్షన్ అనమాట. సో మేమేంటంటే ఎక్కడ చూడలేదు, ఎల్లో అండ్ గ్రే బాగుంది అసలు. రెండు బ్రైట్ గా అనిపిస్తున్నాయి, చాలా బాగుంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తుంటామండి. ఇలా మేము యాక్చువల్లీ ఏంటంటే మనము ఒక ఫ్లోరల్ డిజైన్ వీవ్ చేస్తాము, లేకపోతే ఒక బ్రొకెట్ డిజైన్ వీవ్ చేస్తాం అనేది ముందరికి వెళ్ళడం అనమాట. ఒక కలెక్షన్ వైజ్ వీవ్ చేస్తాం. అంటే ఏదన్నా కానీ ఒక కలెక్షన్కి కానీ ఒక చీరకి కానీ ఎక్కడో ఒక దగ్గర ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము యాక్చువల్లీ వీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా అంతే. దిస్ ఇస్ ఆల్సో హెరిటేజ్ కలెక్షన్. ఇప్పుడు మన ఓల్డ్ స్టైల్ బార్డర్ని మళ్ళీ పేర్ చేసేసి వెరీ నైస్ బ్రొకెట్ వర్క్తో వీవ్ చేయించాము. ఎస్. సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మనకి ఓల్డ్ కాంబినేషన్ అయినప్పటికీ కొంచెం న్యూ డిజైన్ అన్నమాట. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. రెడ్ అండ్ గ్రీన్ ఈజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. బట్ ఓవర్ హియర్ దట్ వింటేజ్ అండ్ హెరిటేజ్ ఆఫ్ కాంజీవరం క్యాన్ బి క్లియర్లీ సీన్. ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ అలాగే వీవ్ మనము డిజైన్ చేయించి వీవ్ చేయించామన్నమాట.
సో ఎందుకంటే ఇలాంటి చీరలు ఎక్కువ కనబడవు. ఇప్పుడు మార్కెట్లో మనకు కంచి చీరలు అని ఏ శారీ కూడా టచ్ చేసినా అండ్ ఆ ఫీల్ సేమ్ ఉంది అండ్ షైన్ అయితే అసలు హ్యాండ్లూమ్స్ అంటే ఇది అనే తేడా కనిపిస్తుంది ప్రతి ఒక్క శారీలో కూడా. సో రాబోయేది మనకి వరలక్ష్మి వ్రతం. సో అందరికి బాగా అమ్మవారికి కానీ లేకపోతే మనము పూజ చేసినప్పుడు మాత్రం ఈ స్పెషల్గా అమ్మవారికి అయితే మనం ఇంచుమించు 20,000కి పైగా కొని మన అమ్మవారికి కడతాం. సో నిజంగా ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నానండి. మీకు దూరంగా ఉన్నా మేము రాలేకపోతున్నాం అన్నా మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చి మీరు ఫొటోస్ కూడా పెడతారు. సో ఫొటోస్ డిఫరెంట్గా ఉంటాయేమో అని అస్సలు సందేహం పడకండి. బికాజ్ లైవ్లో నేను లివింగ్ విట్నెస్. సో నేను చూస్తున్నాను, నాకు నిజంగా కళ్ళకి అంత బ్రైట్ అనిపిస్తుంది. ప్రతి ఒక్క శారీ కూడా షైన్ అవుతుంది. సో డిస్క్రిప్షన్ నెంబర్ పెడుతున్నాను, తప్పకుండా ఆర్డర్ చేసుకొని యూ విల్ ఫీల్ వెరీ బెస్ట్. సో మనం ఇంకా కాంబినేషన్స్ కూడా చూద్దామా? అండ్ జనాలకు అందుబాటులో ఉండాలని మనము హైదరాబాద్లో కూడా మన డిజైన్ స్టూడియో స్టార్ట్ చేసాం. సో ఆ అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం షేర్ చేస్తే డెఫినెట్లీ కస్టమర్స్ అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ బ్లాక్. యూజువల్లీ బ్లాక్ అనేది చాలా రేర్ కలర్ పట్టు చీరల్లో, కానీ ఈ మధ్య కస్టమర్స్ అడగడం మొదలుపెట్టారు. సో ఆ ఫీడ్బ్యాక్తో యాక్చువల్లీ నేను ఈ బ్లాక్ అండ్ ఈ మెరూన్ రెడ్ కాంబినేషన్ని తయారు చేసాం. అండ్ వీ హ్యావ్ సెలెక్టెడ్ వన్ వెరీ ఎలిగెంట్ వింటేజ్ డిజైన్, మన బ్యూటిఫుల్ చెక్స్ అండ్ బుటీ. ఇది కూడా మన వింటేజ్ కాంజీవరం డిజైన్ అండి. సో ఇది మన బ్యూటిఫుల్ హెరిటేజ్ వింటేజ్ కాంజీవరం. సో నెవర్ ఎవర్ ఎండింగ్ ట్రెండ్ ఈ పర్టికులర్ డిజైన్కి అయితే. ఈవెన్ ఆఫ్టర్ 10 years ఇది ట్రెండ్లోనే ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తాను, వింటేజ్ కానీ హెరిటేజ్ కాంజీవరమ్స్ తీసుకోండి. మీ నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ చీరల్ని మీరు పాస్ చేయొచ్చు, ఆ హెరిటేజ్ని పాస్ చేయొచ్చు. ఎవరెవరైతే పెళ్లి చేసుకోను అని అనుకుంటున్నారో నిజంగా ఈ శారీస్ చూసుకుని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. నిజంగా ప్రమోషన్ అని కాదు కానీ మరీ చెప్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్క క్లాత్ కూడా అసలు ఆ బార్డర్స్ కానీ ఒక శారీ కూడా డిజైన్ మరి ఇంకో శారీస్కి లేవు. సో ఇంకొక కాంబినేషన్ ఉన్న దానికి ఇంకో దానికి లేదు. సో చిన్న బార్డర్స్ పెద్ద బార్డర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి పింక్ అండి, లైట్ బేబీ పింక్. మన బేబీ పింక్ ఎవర్ గ్రీన్, ఎవర్ ఫేవరెట్ కలర్, అందరికీ ఫేవరెట్ కలర్. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ ఓల్డ్ వింటేజ్ డిజైన్ నే తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకు గ్యాప్ బార్డర్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది. చెప్తుంటారండి లేదంటే ఇలా కావాలి, ఈ బార్డర్ కావాలి, ఈ డిజైన్ కావాలి, ఈ కాంబినేషన్స్ కావాలి. ఎస్, అంటే మేము ట్రెండ్ ని కూడా ఫాలో అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ అ లావెండర్ ఇయర్, దిస్ ఇయర్ ఇట్ ఈస్ గోనా బి అ ఆరెంజ్ ఇయర్. సో ఆరెంజిష్ ఫ్లేవర్ ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంటంటే దెర్ ఇస్ అ గ్లోబల్ రీసెర్చ్ దట్ హ్యాపెన్స్ ఆన్ కలర్స్. సో అది నేను ఫాలో అవుతూ ఉంటాను, ఆ కంపెనీస్తో కూడా నేను టచ్లో ఉంటాను. సో ఆ కలర్ ట్రెండింగ్స్ ఏముంటాయి, ఈ తర్వాత లేటెస్ట్ ట్రెండ్ ఏ డిజైన్స్ వైపు వెళ్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి మార్కెట్లో ఏవి లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇక్కడ యాక్చువల్లీ మీకు ఏది నేను ఒక్కటి కూడా టిష్యూ శారీ చూపిలేదు. మీరు ఎక్కడైనా షాప్కి వెళ్తే, ఎంత పెద్ద షాపింగ్ మాల్కి ఎక్కడికైనా వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చూపించేది టిష్యూ శారీస్. మార్కెట్ ఈస్ ఫిల్డ్ విత్ టిష్యూ శారీస్. సో మేమేంటంటే వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ వే. సో మేము కంప్లీట్ నాన్ టిష్యూ శారీస్ అండ్ వింటేజ్ హెరిటేజ్ కాంజీవరంసే ఎక్కువ చేస్తూ ఉన్నాం అనమాట. సో అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ శారీ కూడా చూస్తే ఇప్పుడు గ్యాప్ బార్డర్స్ అనేది కూడా చాలా ఫ్యాన్సీగా ఉంది, చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు. అదే గ్యాప్ బార్డర్లో మళ్ళీ మేము ఒక చిన్న బుట్టి స్టిచ్చింగ్ చేయించాము. అండ్ ద కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ అ ఆరెంజ్ ఫ్లేవర్, మనకు లైట్ ఆరెంజ్ ఫ్లేవర్ కలర్ కాంబినేషన్. యూజువల్లీ మనకి బేబీ పింక్ అండ్ ఈ పర్టికులర్ కలర్ మనం ఊహించలేం. సో ఆ కాంబినేషన్ తో ఇది వీవ్ చేయొచ్చు. ఎల్లో అంటే కొంచెం భయపడతాం, ఏంటి ఎల్లో పింక్ అని. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తేనే అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత సటిల్, ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో. సో కూడా బాగుందండి అసలు. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామండి. ఎవరికైనా పర్టికులర్ కస్టమర్కి ఇప్పుడు మా హైదరాబాద్ స్టోర్లో కూడా మా కలర్ బుక్ పెట్టేసాం. ఏదైనా పలానా కలర్ కావాలన్నా కానీ దే గివ్ ద టైం, మేము వీవ్ చేసిస్తూ ఉన్నాము. సో వెరీ వెరీ ప్లెజెంట్ సారీ. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మనం చూడమండి, మనకు ఆ స్కర్ట్ బార్డర్లో ఆ కలర్ అండ్ దిస్ బేబీ పింక్, ఇది యాక్చువల్లీ టు బి పర్ఫెక్ట్, ఇది ప్రిసైజ్ దిస్ ఇస్ లైలాక్ పింక్, ఇది లైలాక్. సో ఈ కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ న్యూ. అంటే 2 పింక్ లేదు, 2 లావెండర్ లేదు, రెండు సగం సగం ఉన్నట్టు ఉంది. బాగుంది. సో ఇట్లా అన్యూజువల్ కాంబినేషన్. చామంచాయిగా ఉన్న వాళ్ళు ఈ శారీ కట్టుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటారు. అసలు చామంచాయి అని కాదు, ఏ కలర్లో ఉన్నా కూడా బాగుంది శారీ. సూపర్ కాంబినేషన్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మన ఎవర్ ఫేవరెట్ ఎల్లో. పండగలు అంటే ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఎల్లో, రెడ్. అందులో ఇది ఒక బ్యూటిఫుల్. ఇందులో కూడా ఏంటంటే కొంచెం జామెట్రికల్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ డిజైన్ని వీవ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఫ్లోరల్స్ చూస్తూనే ఉంటాం. సో దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్లోరల్ అండ్ జామెట్రికల్. ఇది కంప్లీట్ సెల్ఫ్
డిజైనర్ శారీ, సింగిల్ కలర్ అంటారు దీన్ని, సింగిల్ కలర్, సెల్ఫ్ కలర్ అంటాం. అంటే మనకు బార్డర్ లో వేరే కలర్ లేదు, కంప్లీట్ సెల్ఫ్ కలర్ ఉంటుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు అదే సెల్ఫ్ వస్తుంది. దీనికి మనం వేరే కలర్ బ్లౌజ్ పేర్ చేసుకున్నా చాలా బాగుంటుంది. లైక్ బాటిల్ గ్రీన్, లైక్ మెరూన్ అలాంటివి పేర్ చేసుకున్నా, కాంట్రాస్ట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే మనం బ్లౌజ్ లో కూడా ఇక్కడ నైస్ ఎంబోజ్ వర్క్ ఇచ్చేస్తాము. అంటే సేమ్ శారీగా ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. సో ఇది యాక్చువల్లీ కొంచెం జామెట్రికల్ ఇన్స్పిరేషన్ తో చేసిన శారీ ఇది. ఇది కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్లీ అండి మేము కలర్ ఇన్నోవేషన్ ఎక్కువ చేస్తున్నాం, ఎందుకంటే డిజైన్స్ చాలా మటుకు చూసేసి ఉంటాం. సో కలర్ ఇన్నోవేషన్ ఎక్కువ జరుగుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద న్యూ కలర్. యాక్చువల్లీ ఫస్ట్ సారీ ఈ కలర్ మనము ఇది కొంచెం బ్లూ లేదు, నావీ బ్లూ లేదు, పర్పుల్ లేదు, కొంచెం మిక్స్ అయ్యి మనకు ఈ కలర్ కి మనము పర్ఫెక్ట్ కలర్ చెప్పలేమండి. మా బుక్ లో నంబర్స్ ఉంటాయి, సో మేము నంబర్స్ చూసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. సో దీస్ ఆర్ యాక్చువల్లీ ద మెటాలిక్ కలర్స్. మీరు ఇలా తిప్పుతుంటే బ్లూ కనిపిస్తుంది, ఇలా అయితే పర్పుల్ కనిపిస్తుంది. ఇదేంటంటే ఆ మెటాలిక్ కలర్ నేచర్ అన్నమాట. సో మెటాలిక్ కలర్ నేచర్ బ్లూ, రాయల్ బ్లూ కూడా వచ్చింది లైన్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ డిఫరెంట్ కలర్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర లేని కలర్ శారీ కోసం వెతుకుతూ ఉంటారు చాలా మంది. సో ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ వాళ్ళ వార్డ్రోబ్ లో ఫిల్ అయిపోయి ఉంటాయి పట్టు చీరలు. అండ్ నా దగ్గర రెడ్ ఉంది, నా దగ్గర గ్రీన్ ఉంది, నా దగ్గర పింక్ ఉంది అంటూ ఉంటారు. అలా కాకోకుండా ఇప్పుడు ఇలాంటి కొత్త కలర్స్ ఏంటంటే మెటాలిక్ కలర్స్. సో ఈజీగా వాళ్ళ చాయిస్ దొరుకుతుంది. కొత్తదనం వెతికే వాళ్ళకి. నాకున్న డౌట్ ఏంటంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు హోల్సేల్ లో కూడా సేల్ చేస్తుంటారా? ఇది యాక్చువల్లీ మెయిన్ హోల్సేల్ అండి. వీఆర్ వీవర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వీఆర్ హోల్సేలర్స్. దట్ ఈస్ అవర్ మెయిన్ జర్నీ. అని ఇందాక కూడా చెప్పాను కదా. ప్రతిసారి హోల్సేల్ లో అంటే రేర్ వింటున్నాను అసలు. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు హోల్సేల్ లో ఇస్తుంటారు. ఒకవేళ కొనే ఎవరైనా కస్టమర్స్ వస్తుంటే వాళ్ళు కూడా హోల్సేలేనా? లేదండి, అంటే మాది ప్రైసింగ్ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రైసింగ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదే ప్రైసింగ్ మేము హైదరాబాద్ లో కూడా తీసుకెళ్ళాం. దట్ ఈస్ రూల్, మా నాన్నగారు నాకు పెట్టిన రూల్ అనమాట. అంటే ధర్మవరం నుంచి అక్కడికి వస్తుంది చెప్పి కొంచెం రేట్ పెరగదు. ఇక్కడ ఏ రేట్ అయితే ఉందో అదే రేట్ మనకి హైదరాబాద్ లో కూడా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ అనేది మా ప్లాట్ఫామ్. సో ఈ పట్టు చీరలు హ్యాండ్లూమ్ సారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అందించాలన్న ఉద్దేశంతోనే మేము నో మిడిల్ మ్యాన్ నథింగ్. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈ సారీస్ చూసాం కదండి. దిస్ ఇస్ అ ప్యూర్ జరీ సారీ. దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ సారీ. పెళ్లి కూతురు సారీ ఆ బార్డర్ గుర్తుకొస్తుంటాయి. వెరీ ప్యూర్ జరీ సారీ అండి. ఇది కూడా డబుల్ షైన్ సారీ. యా చూడండి, ఇది ప్యూర్ హ్యాండ్ కుట్టు. అండ్ కలర్ కాంబినేషన్ ఇది మన ఓల్డ్ కంచి మెరూన్. అండ్ బార్డర్ లో కూడా కంప్లీట్ గా సిల్వర్ జరీతో మీనా వర్క్ చేయబడి ఉంది. మీనా వర్క్. బ్లౌజ్ వచ్చి మనకి గోల్డ్ వచ్చిందండి. బ్లౌజ్ ఇదే. ఓకే ఓకే, లైట్ మెరూన్ కనిపిస్తుంది, బ్లౌజ్ గోల్డ్ కనిపిస్తుంది, షైన్ ఉంది, బ్యూటిఫుల్. ఇది ప్యూర్ జరీ సారీ అండి. సో ఇలా మనవి డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి. సో మేము ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాం. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ చేస్తూ ఉంటుంటారు. రైట్. సో ఇవంతా మనకి రెడీ అవ్వేది మీకు వర్క్ షాప్ వేరే దగ్గర ఉంది? మగ్గాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్యాక్టరీ లాగా ఉంటుంది హ్యాండ్లూమ్స్ అంటే. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో సెటప్ ఉంటుంది. సో వాళ్ళకు మెటీరియల్, డిజైన్ అన్ని మనం అక్కడ చేరవేస్తాం. మనకు అక్కడ వీవింగ్ అయిపోగానే మనకు షాప్ ఇక్కడికి వచ్చేస్తుంది. టోటల్ ఇక్కడ వీవింగ్ అయిపోయి ఇక్కడ మనకు చెకింగ్ అయిపోయిన తర్వాతనే మనకు ఇక్కడ వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోతుంది, మా కబోర్డ్ లోకి వెళ్తుంది. అంటే చెకింగ్ అంటే ఎలా చేస్తారు? ప్రాపర్ ప్రతి ఒక్క పోగుని చెక్ చేస్తాం. అంటే చిన్న చిన్న బార్డర్స్ చెకింగ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా చెక్ అవుతుందో. సో ఒక్కసారి చెకింగ్ సెక్షన్ కి వెళ్దాం. రైట్. సో ఇప్పుడు మనము మన చెకింగ్ సెక్షన్ చూసేస్తామండి. అంటే ప్రతి చీరని మనకు మగ్గం నుండి వచ్చిన తర్వాత ఎలా మనం చెక్ చేస్తాము. కంపల్సరీ ఉంటుంది. ఎస్, కొన్ని మగ్గంలో మనకు వీవ్ చేసేటప్పుడు కొన్ని ఫాల్ట్స్ ఉండొచ్చు. సో అవన్నీ లేకోకుండా ప్రాపర్గా చెక్ చేసి ఆ క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే మనకు స్టాక్లోకి వెళ్తుంది. ఒకవేళ మరి ఏమైనా ఫాల్ట్ ఉందని తెలిసి మీకు ఏమైనా కనిపిస్తే అది మేమే భరించుకోవాలండి. మనము వీవర్స్ పైన కూడా దాని భారాన్ని మోపలేము. సో వీవర్స్ తప్పు ఉన్నా కానీ మనం చెప్పాల్సిందే వాళ్ళకి. అంటే డైరెక్ట్ స్టాక్ వస్తే దాన్ని మడతపెట్టి లోపల పెట్టేయకుండా వన్స్ కి ఒకటికి 2 సార్లు లోపల చెక్ చేసుకొని మన లోపల స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఇదే మనకి ఇది మన చెకింగ్ సెక్షన్ అండి. సో ప్రతి చీర ఇలా ఓపెన్ చేసి ప్రతి ఇంచ్ ఆఫ్ వీవ్ చెక్ చేస్తారు అనమాట. అండ్ మా మడత పెట్టే విధానం కూడా ఆ పైప్స్ తోనే మడత పెడతాము. అండ్ ప్రాపర్ సిల్క్ థ్రెడ్ తోనే దాన్ని టైఅప్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీవ్ చెక్ చేస్తామంటే ప్రతి ఒక్క లేయర్ దెర్ విల్ బి డిఫరెంట్ లేయర్స్ అనమాట. ఇప్పుడు బ్లౌజ్ లో కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెక్ చేస్తాం. సో ఇక్కడంతా మనకు క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే స్టాక్ లోకి వెళ్తుంది.
ఫర్ ఇప్పటి వరకు అయితే మీరు మాకు డ్రెస్సెస్ శారీస్ చూపించేస్తారు, ఎలాగా చెక్ చేస్తారు అవి చూపించారు. సో ఏమేమి క్వాలిటీ వాడతారు అన్నారు. అలాగే మీ ఫోర్ జనరేషన్ చూస్తున్న ఆ మగ్గంని మీరు కాపాడుకుంటూ ఇప్పటికీ మీకు ఒక స్టోర్ ఉందని చెప్పి అన్నారు. సో అక్కడ కూడా వెళ్దామా, ఎలా తయారు చేస్తారు చూద్దాం. ఇప్పుడు మనము డైరెక్ట్ గా మగ్గం దగ్గరికి వెళ్ళిపోతాం. ఒక చీర ఎలా తయారైతుందో మన మగ్గం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాం. సో వ్యూయర్స్ అంటే కొంతమంది ఏమనుకుంటుంటే మగ్గం నిజంగా చేస్తారా, లేకపోతే వీళ్ళు షో చేస్తున్నారు, నిజంగా ఆ శారీస్ ఉండవు కానీ అమ్ముకుపోవడం చెప్తున్నారు, చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ నేను 1-2 సార్లు ఎందుకు 4 జనరేషన్స్ చెప్తున్నానంటే ఇది నిజంగా వాళ్ళు కాపాడుకుంటూ, అంటే ఆ హెరిడిటీ ఏది పోకుండా ఇది ఇంకా ఉంది, అంతరించి పోలేదు, ఇంకా జరుగుతుందని చెప్పి చూపిస్తున్నారు. సో ఈ రోజు వీడియోలో మీకు అది కూడా చూపించబోతున్నాను. దీంతోపాటు హైదరాబాద్లో అంటే రీసెంట్గా ఓపెన్ అయిన హైదరాబాద్ స్టూడియో కూడా మీకు చూపించేస్తాం. సో ప్రెసెంట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మగ్గం స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. సో చెప్పాను కదండి, మగ్గం చేనేతకి జరుగుతుంటుంది. సో మన కళ్ళ ముందు వాళ్ళు ఎలా నేస్తారు చూపిస్తారని చెప్పాను కదా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదేనండి, అంటే మగ్గం అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫ్యాక్టరీలు, మెషిన్లు, లేదండి, ఫ్యాక్టరీస్ ఉండవు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ వాళ్ళకు మగ్గాలు మనం పెట్టించేసి ఉంటాము. వాళ్ళ ఇంట్లోనే మగ్గం నేస్తూ, ఇది వాళ్ళ ఇల్లేనండి, ఇది మనకి సెపరేట్ గా మగ్గం ఉండదు. అట్లాంటిది కాదు. ఒక్కొక్క ఇంటికి డిపెండింగ్ ఆన్ దేర్ కెపాసిటీ మనం 2 నుండి 1 మగ్గము, 3 మగ్గాలు, 4 మగ్గాలు పెట్టించేసి ఉంటాము. వాళ్ళ ఇంట్లో అక్కడే ఉంటారు, అక్కడే మగ్గం నేసుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు మన షాప్ చూసాం కదండి, అక్కడ నుండే మనకు మెటీరియల్ ఎవ్రీథింగ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేస్తుంది, మగ్గం నేసేస్తారు. అవును. సో ప్రతి 10 to 15 రూమ్స్ కి ఒక మాస్టర్ వీవర్ ఉంటారు. అంటే అండి ఇది ఒక హస్బెండ్ వైఫ్ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా చల్లటి నీళ్ళలోనే ఇంట్లోనే మగ్గం చేసేసుకోవచ్చు మంచిగా. సో మీరు ఎంత మంచి ఉపాధి కలిగించారు ఒక ఫ్యామిలీకి. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం, మరిన్ని విశేషాలు చూసుకుంటూ మాట్లాడదామండి. చూడండి, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదేనండి మగ్గము. ఇప్పుడు ఈ మగ్గంలో తయారయ్యే చీర ఫస్ట్ చూపిస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది అనమాట, వీవ్ అవుతూ ఉంది. సో అయిన దాంట్లో ఇదొక కలర్ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ మగ్గంలో ఈ చీర రెడీ అవుతుంది. అంటే ఇది ఇంతకు ముందు నేసిన చీర, బట్ ఈ పర్టికులర్ డిజైన్, ఈ చీర అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే సేమ్ పట్టు, సేమ్ ఇది కలర్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ వచ్చేసి గోల్డెన్ రెడ్ వచ్చింది, ఇక్కడ కూడా మనకి గోల్డెన్ పింక్ వచ్చింది. సో మీకు ఆ చేంజ్, ఆ వెరైటీ, ఆ డిఫరెంట్ కనిపించాలని మనం రెడీ అయినది చూపిస్తారు. మీకు చీర ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నాను. ఈ చీర తయారైంది ఈ మగ్గంలోనేనండి. ఇప్పుడు మనకు చేనేత మగ్గం అంటే ఇలాగే ఉంటుంది. అంటే ఇందాక అన్నారు 1 అంటే 1, 2 అంటే 2 అని. ఇవి 2 లెక్క ఉంటుందండి, 2 మగ్గం? లేదండి, ఇది ఒక మగ్గం. 2 మగ్గాలు, 2 మగ్గాలు ఉన్నాయి. ఈ ఇంట్లో 2 మగ్గాలు ఉన్నాయి. సో ఇక్కడే వీళ్ళు వీవ్ చేసుకుంటారు. మనం మెటీరియల్ అంతా ఇక్కడికి పంపించేస్తాం. అప్పుడప్పుడు సినిమాలో చూసానండి ఈ మగ్గాలు వాళ్ళు చేస్తుంటే, నిజంగా ఇదంతా ఇంత సెటప్ ఉంటుంది అసలు మగ్గం. అవును, ఇక్కడ కింద కూర్చుంటారు, కింద కూర్చొని ఇలా వీవింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది మనకు కంప్లీట్ రా మెటీరియల్. ఇందులో మనకు పట్టు, తర్వాత జరీ, ఇది ఆ ముందర కనిపించే పైప్ అంతా వార్ప్ అని చెప్తాము. సో ఒకేసారి 8 చీరలకు మనం డైయింగ్ చేపించి ఆ వార్పును అక్కడ పెట్టడం జరుగుతుంది. సో 8 చీరల వరకు మనం మధ్యలో ఏది కదిలించడానికి ఉండదు. ఎస్. సో ఇది మనకు జకార్డ్ అంటాం. ఈ పైన పోర్షన్ ఉంది చూసారా, ఇదే కంప్లీట్ గా జకార్డ్. ఇక్కడ మనకు డిజైన్ కార్డ్స్. సో మగ్గం అంటే మనం ఎంతో చాలా సింపుల్ గా తీసి పాడేస్తామండి, మగ్గం చీరలే కదా అనేసి. కానీ ఒక మనిషి అందులో పెట్టి ఆ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత స్ట్రగుల్ అవుతారో ఒకసారి మీరు చూడవచ్చు. కింద అంతా కూడా సెటప్ అనమాట. ఒక్కొక్క దారం, ఆయన కాన్సన్ట్రేషన్ ఫుల్లీ దాని మీద ఉండాలా. సో ఎందుకంటే బయటకు వచ్చి ఒక్కసారి డిఫాల్ట్ అయినా అది మొత్తం లాస్ అయిపోతుంది కదండి. ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. సో దీన్ని ఏమంటారండి? జకార్డ్ అండి, కంప్లీట్ గా జకార్డ్. అండ్ దీంట్లోనే మనకు హుక్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ మనకు డిజైన్ కార్డ్స్ ఉంటాయి. ఈ డిజైన్ కార్డ్స్ వల్లనే మనకు ఎలాంటి డిజైన్ ప్రిపేర్ అవుతుంది అనేది నిర్ణయిస్తుంది. మనకి కింద చూపించారు ఇలా బాక్స్ షేప్ లో మనకి పికాక్ అవంతాను, ఇవంతా దీని వల్ల వస్తుంది, ఈ కార్డ్స్ వల్ల వస్తుంది అనమాట. మనము ప్రతి ఒక్క డిజైన్ ని ఇట్లా కార్డ్స్ లో పంచింగ్ చేసి, ఈ కార్డ్స్ ని ఒక సీక్వెన్స్ వేగా మనం ఇక్కడ దీన్ని మౌంట్ అప్ చేయాలి. సో నంబర్స్ ఉంటాయి ఈ కార్డ్స్ కి, ఆ నంబర్స్ ప్రకారంగానే దీన్ని కట్టించుంటాం. ఇప్పుడు పికాక్ షేప్ లో కావాలి సారికంటే అన్ని దీంట్లోనే ఉంటుంది. దిస్ ఇస్ ద లాంగ్వేజ్, దిస్ ఇస్ ద డిజైన్ లాంగ్వేజ్ ఫర్ ద హ్యాండ్లూమ్ కి అర్థమయ్యే డిజైన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకు కంప్యూటర్స్ కి 1-0 లాంగ్వేజ్ బైనరీ కోడ్ ఎలాగో ఈ బొక్కల కార్డ్ అది. అసలు నిజంగా కూడా నాకు చూస్తే ఫస్ట్ ఏదో దీనికి ఏదో సపోర్ట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇదే మన శారీకి ప్రధాన కార్యకర్త అని చెప్పుకోవచ్చు. ఎస్, దీని మీద అయితే అది కోడ్ లాంగ్వేజ్ ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ లో ఈ హోల్స్ అనేది ఉంటాయి. సో డిజైన్ అయితే రెడీ అవ్వబెట్టుకొస్తుంది.
ఎస్ ఆల్రెడీ ఇక్కడైతే ఒక 10% అయిందో 20% అయిందో శారీ అయితే ఆల్మోస్ట్ మనకు బ్లౌజ్ అయిపోయింది అండ్ పళ్ళు కూడా అయిపోయింది. ఇప్పుడు బాడీ డిజైన్ వీవ్ అవుతాం. ఓకే ఓకే ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. సో పళ్ళు అండ్ బ్లౌజ్ అయిపోయింది, శారీ ఇంకా అవ్వడానికి రెడీగా ఉందన్నమాట. ఎస్ సో అక్కడ కూడా ఒకటి మనకి మగ్గంది కనిపిస్తుంది. సో అక్కడ కూడా చిన్న వర్క్ స్టార్ట్ అయింది, లైక్ పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్. అక్కడ కూడా శారీ రెడీ అవుతుంది. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి మగ్గం సెటప్ అంతా. హ్యాండ్లూమ్ అంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇందాక మీకు చెప్పాను కంచి మగ్గాలు మేము తీసుకొని వచ్చి ధర్మవరంలో స్టార్ట్ చేసాము. ఇది కంచి మగ్గం కట్టడం అనమాట. ఈ కట్టడం విధానంలో, నేత నేసే విధానంలోనే ఆ చీరకు పేరు వచ్చింది. మీకు కూడా వచ్చాయి వర్క్? నాకు రాదండి, మా నాన్నగారు నేసారు. మా నాన్నగారు నేసారు, మా తాతగారు నేసారు. బట్ నేను కంప్లీట్ గా అర్థం చేసుకున్నాను దీన్ని టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఏ పార్ట్ ఎలా యూజ్ అవుతుంది ఏంటని. సో ఇదొకటి వచ్చి మనకి చేనేత మగ్గం అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకి చేనేత మగ్గం ఉంది. సో దీనివల్ల ఏంటంటే మీరు అంతరించిపోతున్న హ్యాండ్లూమ్స్ ని కాపాడే ప్రయత్నంలో ఇంకొకటి మనకి మంచి బిజినెస్ అనమాట. ఒక హస్బెండ్ వైఫ్ కి మంచి బిజినెస్ ఇది. సో ఇందాక గతంలో మనకి నరేష్ గారు చెప్పినట్టు ఇది అంతరించిపోకుండా ఇంకా వచ్చే వాళ్ళకు కూడా ఈయన ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఉపాధి కల్పిస్తారనమాట. రైట్. సో ఇక్కడ వరకు వచ్చి ధర్మవరంలో ఉన్న స్టోర్ చూసేసాం, అలాగే మనకి చెక్కింగ్ సెక్షన్ చూసాం, అలాగే మగ్గం చేనేత మగ్గం కూడా చూసాం. సో మనకి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ కూడా వెళ్దాం. అక్కడ ఇంకా మంచి స్టూడియో అండి, అంటే ఇక్కడ మంచిదని కాదు కానీ ఇక్కడ నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అయ్యి సో ఇంకా బ్యూటిఫుల్ శారీస్ అయితే అక్కడ ఉన్నాయి.